తెలంగాణలోని 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 12 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు రెగ్యులర్ చేయాలని తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ డిమాండ్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరింది. గత ఏప్రిల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని, ఉద్యోగ భద్రతతో కూడిన యూజీసీ పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 11 రోజుల నిరవధిక సమ్మెను చేసిన సందర్భంగానే సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో ఆ రోజు సమ్మెను విరమించామని వారు తెలిపారు. సీఎం ఇచ్చిన హామీలను 6 నెలలు కావస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 4న ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి పరిపాలనా భవనం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపల్లు పాల్గొంటారని తెలిపారు. రెగ్యులరైజేషన్ మీకు చేస్తాము, రెగ్యులరైజేషన్ విధి విధాలు రూపొందించడానికి టైం తీసుకుంటుంది. కాబట్టి ఏదైతే యూజీసీ పే స్కేల్స్ ఉందో, అంటే ఆన్ ఫార్ విత్ రెగ్యులర్ టీచర్కి ఏదైతే వస్తున్నదో హామీలన్నీ మీకు నెరవేరుస్తాము. సో అలాగే మీకు ఏదైతే ఉద్యోగ భద్రత ఉన్నదో ఆ ఉద్యోగ భద్రతను మేము 65 ఇయర్స్ వరకు కంటిన్యూ చేస్తూ మీ సమానమైనటువంటి పోస్టులను పక్కన పెడుతూ మిగతా వాటికి మాత్రమే రిక్రూట్మెంట్కి వెళ్తారని చెప్పారు. కాబట్టి ఈ హామీలన్నింటినీ మాకు పేపర్ మీద బ్లాక్ అండ్ వైట్లో త్వరలో ఇస్తూ యూజీ స్కేల్ని అమలు చేయాలని మేము సీఎం గారికి